హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం కారాబాద్ హోటల్ స్టైల్లో చేసుకుందామండి. ముందుగా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బీన్స్, బఠానీ, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండి, పచ్చిమిర్చి, అల్లం, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ తీసుకున్నాను. సాల్ట్, వాంగిబాత్ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ షుగర్ అండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆయిల్, నెయ్యి అండి. ఈ ప్రాసెస్లో కల్లా స్టవ్ ముట్టించి ఒక కడాయి పెట్టుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఈ హీట్ ఎక్కేలోపు పక్క స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాము. ఒక 3/4 స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపటలాడినాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం వేసినాక జీడిపప్పు వేస్తున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి, అల్లం తురుము 1 స్పూను, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. వేగాక ఉప్మా రవ్వ అండి, బాంబే రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ 1½ కప్ వేస్తున్నాను. సిమ్లో అరోమా వచ్చేంత వరకు ఈ రవ్వను వేపాలండి. ఈ కారాబాదు నేను దేవుడికి ప్రసాదం పెట్టే పనితే ఉల్లిపాయలు వేయద్దండి, టమాటాలు వేసండి. నేను ఇక్కడ దేవుడికి ప్రసాదం పెట్టట్లేదు కాబట్టి మీకు విడిగా చూపిస్తున్నాను. నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడు మనం ఉల్లిపాయ లేకుండా, వెల్లిగడ్డ లేకుండా పెట్టాలి. ఇంట్లో చేసుకోవడం అయితే ఇబ్బంది లేదు, కానీ తినని వారు కూడా ఉంటారు కదా, వెల్లుల్లి తినని వారు, అలాంటి వాళ్ళు కూడా స్కిప్ చేసుకోండి. 1½ కప్ రవ్వ వేసానండి. ఒక 2-3 మినిట్స్ వేగింది. వేగాక మంచి అరోమా స్మెల్ వస్తుంది. పక్క స్టవ్ మీద మనం 1కి 3 లెక్కన, అంటే మనం 1½ కప్ వేసాం కదా, 4½ కప్ వాటర్ మరిగించుకుంటున్నాం. మరిగిన వాటర్ పొద్దాం. కొంచెం సిమ్లో పెట్టుకోండి. మిగతా అన్నీ వేసేంత వరకు తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. గడ్డ కట్టుకుండా ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేసేస్తున్నానండి. కూరగాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ అండి. ఈ వెజ్జెస్ అన్నీ కలిపి మనకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు ఉండాలి. అంటే మనం ఉల్లి టమాటాలు తీసేసి ఇవన్నీ 1 కప్పుకి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. మెల్లగా కలుపుదా. మనం ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదండి, సాల్ట్ వేద్దాం. సాల్ట్ అని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని, నేను 1 స్పూన్ వేసాను. ఈ కారాబాద్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి. ఒక 2 చిటికలు షుగర్ వేస్తున్నానండి. నేను లో ఫ్లేమ్లోనే పెట్టానండి, హైలో పెడితే బాటమ్ స్టిక్ అయిపోతుంది. పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్ల వరకు వేసేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి ఈ కారాబాద్లో చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర,
ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అని వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బాగా మిక్స్ అయిపోయిందండి. చాలా తొందరగా అయిపోతుందండి. చూసడానికి చాలా ఉండాలనిపిస్తుంది కానీ తొందరగా అయిపోయిందండి. ఈ పౌడర్ చూసారా, వాంగీబాత్ పౌడర్ అంటారు. ఈ వాంగీబాత్ పౌడర్ వీడియో మరోసారి పెడతానండి. ఇప్పుడు లెంగ్త్ అయిపోతుంది, పెట్టలేదు. ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఈ కారాబాత్లో కాకుండా మనం చేసి పెట్టుకుంటే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లో చేసుకున్న ఫ్రైస్ కానీ ఈగురు కూరల్లో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో అయితే మళ్ళీ ఇంకోసారి పెడతానని చెప్పాను కదా. ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండుతున్నాను. అయిపోయిందండి. బయట వర్షం పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. పిల్లలేమో సండే వచ్చింది, హాలిడే రోజు కూడా ఇడ్లీ దోశ అని చిరాకు పడతారు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. కాస్త ఎక్కువ చేసుకోండి, పిల్లలు కొంచెం ఎక్కువ తినేస్తారు. లేకపోతే మీరు మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అయిపోయిందండి. దీన్ని ఒక డిష్ అవుట్ చేసుకున్నాం. సాఫ్ట్గా అయిపోయిందండి. చిన్నపిల్లలు కూడా డైజెషన్ అవుతుంది. ఇంకా పెద్దవారికి కానీ చిన్నపిల్లలు కానీ ఈజీగా డైజెషన్ అవుతుందండి. ఈ కారాబాత్ కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లీల చట్నీతో కానీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. డెకరేట్ చేసుకుందాం. జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. గుమగుమలాడే కారాబాత్ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు అవుతుందండి. మీరు చేసుకోండి. మేము చెప్పుకున్నాం కదా, కాస్త ఎక్కువే చేసుకోండి, లేకపోతే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. మీకైతే నచ్చుతుందనే అనుకుంటానండి. మీరు చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరొకండి. మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదామండి.